ఒకవైపున ఎంపీలు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మోపిదేవి ఇష్యూ బయటకు వచ్చింది. అట్లాగే ఎమ్మెల్సీ పోతుల సునీత అయితే రాజీనామా కూడా చేస్తే, ఇంకో పక్కన పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దుకునే చర్యల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలో నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ముందు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 85 మందిని అప్పుడు మార్చేశారు. పాత వాళ్ళు అదే నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఆ కొత్తని అదే నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే ఆ కన్ఫ్యూజన్లో ఇద్దరూ పార్టీని వదిలేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు అది సరిచేసే ప్రక్రియ ప్రారంభించినట్టున్నారు. తాజాగా చూస్తే జోగి రమేష్ వాస్తవంగా పెడ నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. జోగి రమేష్కి కావాల్సింది, ఇష్టపడింది మైలవరం నియోజకవర్గం. అయితే మొన్నటిసారి మైలవరం నియోజకవర్గంలో కాకుండా వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు. వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు పార్టీ మారేడిపోయిన నేపథ్యంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన వల్ల కాదని గ్రహించిన తర్వాత జోగి రమేష్కి మైలవరం అప్పచెప్పారు. పెనమలూరు ఏదైతే